కొంతమంది నీ సంగతి నేను చెప్పనా, కొంతమంది చర్చిలో నెంబర్లుగా ఉంటారు. చర్చి జరిగేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, వాక్యం చెప్పేటప్పుడు కానీ పొరపాటున రారు. ఎప్పుడు వస్తారో తెలుసా? అందరు చర్చి ముగించుకొని బయటకు వస్తుంటారే అప్పుడు వస్తాడు. అప్పుడు షికారుగా వచ్చి హలో ప్రైజ్ ది లార్డ్, హలో వందనాలు, హలో గుడ్ మార్నింగ్, హలో గుడ్ ఆంటీ బాగున్నావా, అంకుల్ బాగున్నావా. ఎప్పుడు వీడు వాక్యం వినడానికి రాడు, ప్రభువుని ఆరాధించేదానికి రాడు. లాస్ట్ లో చివరిగా వస్తాడు. ఆడికి చివరిగా వచ్చి ఆలనీయాలను పలకరించుకోవటమే ఇంట్రెస్ట్ కానీ దేవుని వాక్యం మీద పొరపాటును కూడా వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. నా ప్రియమైన సహోదరులారా, మీ హృదయాలలో దేవుని వాక్యానికి విలువ నీవు ఇవ్వలేకపోతే, దేవుని వాక్యం నీ గుండెల్లో నిలిచి ఉండకపోతే, దేవుని వాక్యం నీ హృదయంలో నీవు ధ్యానించకపోతే, నీ జీవితంలో ఆశీర్వాదం అనేది, దేవుని ఆశీర్వాదం అనేది నువ్వు కళ్ళతో చూడలేవు. ఒకవేళ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చినా క్షణంలో అవి నిన్ను విడిచిపెట్టిపోతాయి. ఆ తర్వాత నీ జీవితం అంతా కంపు కంపుగా, కన్నీళ్లుగా, రోగాలమయమై శాపాన్ని నువ్వు అనుభవిస్తావు. కనుక నువ్వు చేయవలసింది ఏమిటో తెలిసినా, దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానించి, విని, దాన్ని పరిశోధించి, రాత్రింబగలు దాని యందు నీవు ధ్యానం ఉంచినట్లయితే రాత్రింబగలు దివారాత్రములు నీవు ధన్యుడు అవుతావు. ఆమేన్. హల్లెలూయా. నీ ముఖం వాడదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆకులు వాడదు. హల్లెలూయా. నీ పిల్లలు పుష్టిగా ఉంటారు. హల్లెలూయా. నీ బలసుడు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. నీ బిడ్డలు క్షేమంగా, సుఖంగా, నీ బిడ్డల క్షేమాన్ని నువ్వు చూసి తరతరాల ఆశీర్వాదానికి నీవు ఆనందంగా పరవశం చెందుతావు. ఆయన వాక్యమందు దివారాత్రములు ధ్యానించు వాళ్ళు ధన్యులు. వాళ్ళు నీటి ఓరం నాటుబడిన చెట్టు వలె. సీజన్లో మాత్రం కాదు, అన్ సీజన్ లో కూడా వాళ్ళు ఫలిస్తూ ఆయన సంతోషిస్తూ, వేసవిలో కూడా ఆకు వాడక తన వేర్లు ఆ జీవనదిని పట్టగా నీవు సమృద్ధిగా దేవుని సన్నిధిలో జీవిస్తావు. దేవుని వాక్యం అనేది నీ గుండెల్లో లేకపోతే నీవు పొరపాటును కూడా సాతాన్ని జయించలేవనే సంగతి వాస్తవం. యేసయ్య దగ్గరికి పలుసార్లు సాతాను గడు వచ్చి అది ఇదంటే, యేసయ్య ఆయన నోటి మాటలతో ఏం చెప్పక, లేఖనములలో ఈ విధంగా వ్రాయబడి ఉంది సాతాను అని లేఖనాన్ని చూపిస్తూ వచ్చాడు. లేఖనం ఎప్పుడైతే చూపించాడో సాతాను గడు గలగలాడుతున్నాడు. ఆ వాక్యంలో ఉంది శక్తి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రక్తంలో ఉంది శక్తి. హల్లెలూయా. యేసయ్య నామములో ఉంది శక్తి. హల్లెలూయా. యేసయ్య మాటలో ఉంది శక్తి. హల్లెలూయా. యేసయ్య వస్తువు చెంగులో ఉంది శక్తి. హల్లెలూయా. యేసయ్య నోటి ఉండిలో ఉంది శక్తి. హల్లెలూయా. యేసయ్య చేతి స్పర్శలో ఉంది శక్తి. హల్లెలూయా. ఆయన అణువణువున, ఆయన నామంలో అణువణువున ఆయన శక్తి ఉట్టిపడి అది పరిమళ తైలమై మనుషుల జీవితాల్లో ఉన్న కంపుని మార్చి, జీవితం పరిపూర్ణంగా పరిమళ తైలంగా మార్చి మనుషుని విప్లవాత్మకంగా చేంజ్ చేస్తూ ఉంటుంది. నా ప్రభువైన యేసుక్రీస్తు.